హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? గుడ్ మార్నింగ్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో నేను మీకు చూపిస్తాను. మా ఏమో దగ్గుతుంది. మరి ఇక పోతే ఎవరు పోతే కళా, గుడ్ మార్నింగ్. అబ్బో, ఏం చేస్తున్నావు బంగారం? ఈ అమ్మ నాకు వద్దే కూర అంటే మళ్ళీ మొదలు పెట్టినా అమ్మ దగ్గులు ఏంటి సంగతులు? ఓ నాయనో, ఓ నాయనో, నన్ను చంపాలని ప్లాన్ చేసింది ఇది. ఏది ఇది? ఓ నాయన, ఓ అమ్మ, ఏం కారం వేస్తుంది రో నాయన వాళ్ళు. తేజ కారం అవుతుంది ఇది. వామ్మో, ఇంకేమన్నా ఉందా నా బతుకు బస్ స్టాండే. ఇంకేం చెప్పాలి? ఈ తేజ కారం ఫ్రెండ్స్, మా ఇంట్లో కొద్దిగా కారం ఎక్కువ తింటాం. వచ్చే వాళ్ళు రెడీ అయ్యారండి కారం తినడానికి. జనం బాగానే వస్తున్నారు మా ఇంటికి మధ్య. అది చెప్పు కదా ఫ్రెండ్స్, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. నేనేం చెప్పాను, నువ్వేం చెప్పినవా? రేపే ఉగాది, అందుకే అందరికి శుభాకాంక్షలు చెప్పిన. ఉగాది రేపా? మరి మర్చిపోయినా. అమావాస్య ఉన్నట్టున్నారు. ఎప్పుడు చెప్పు జ్ఞానకి, ఏంటి జ్ఞానం కదా? అమావాస్య ఇవాళ పొద్దుపూట నుంచి రేపు పొద్దుపూట వరకు ఉంది. పొద్దుపూట అంటే ఇవాళ ఉదయం 6:40 కాంచి రేపు 6:45 వరకు ఉంది. ఉగాది ఎట్లా చేయాలి? ఉగాది రేపు అమావాస్య అయిపోయాక చేసుకోవాలి. చెప్పు, వర్షం బట్టి నీ అన్నీ అడగాకి. నేనైతే అమావాస్య అయిపోయాకనే పాల్గొనించుకుంటా కొత్తోట్లు దంచి. ఎందుకంటే ఎప్పుడు ముక్కోటి ఎప్పుడు దంచుదా, పోయినసారి ముక్కోటి ఎప్పుడు దంచలేదు. రేపు కొత్తోట్లు అంటే మనోడ్లా, మనోడ్లు కొత్త బియ్యం అవి ఒడ్లు దంచేసి రేపైతే 7 గంటలకి పాల్గొనిస్తా. తర్వాతకి పూర్ణాలు చేస్తా. తర్వాతకి ఉగాది పచ్చడి తయారు చేసుకుంటా. తర్వాతకి దోరణాలు మామిడాకులు రెడీ చేసుకొని పూజ చేసుకొని ఉగాది పచ్చడి, పరవన్నం, పూర్ణాలు అన్ని తిన్నాక లాస్ట్కి గారెలు చేస్తాం. లాస్ట్ కంటే ఒక 9గా ఉదయం 9 నన్ను అప్పుడే లేకపోద్దు. పండుగ అట్లా అనుకోకూడదు. మరి 9 గారెలు కావాలి నాకు. ఏయ్ ఎక్క ఉప్పు వేయాలా? అయితే ఉగాది పచ్చడి ఎట్లా తయారు చేస్తారు? మామిడికాయ పచ్చడి నేనా ఒక చిన్న మామిడికాయ తీసుకొని దానికి పొట్టు గీరి, కొత్త చింతపండు, చిన్న చిన్న మామిడికాయ ముక్కలు, గింత కారం, గింత ఉప్పు, గింత బెల్లం, యాపపోత వేసుకొని ఒక రాయి తుమ్ములో తయారు చేస్తాం. ఉగాది పచ్చడి ఉగాది రోజు తింటాం వల్ల లాభం ఏంటి? ఉత్తప్పుడు తినకూడదా? ఉత్తప్పుడు తినకూడదని అట్లా వెనక నుంచి వస్తుంది అనమాట. 7 రుచులు కలిపి ఉగాది పచ్చడి అని చెప్పేసి అట్లా వెనక నుంచి వస్తుంది శాస్త్రం. అది తినటం వల్ల లాభం ఏంటి? లాభం అంటే అన్ని రుచులు కలిపితే కానీ ఉగాది పచ్చడి. అప్పుడు అది ఉత్తప్పుడు తినకూడదా? తినవచ్చు, నేనంటే రోజు తినవచ్చు. ఓకే. ఇంకా రేపు చికెనా, మటనా, చేపలా? ప్రస్తుతానికి అయితే పూజ అయిపోయిన తర్వాత సంగతి. చాలా మంది ఉగాది రోజు చికెన్ మటన్ తినకూడదు అంటారు. మన గ్రామంలో ఏడ పోతులే వస్తుంది. అది మన ఫ్రెండ్స్, చాలా మంది తినకూడదు అంటారు. వాస్తవం నిజమే అన్నమాట. కానీ మా గ్రామంలో, మా చుట్టుపక్కల, మా ఖమ్మం జిల్లాలో, తెలంగాణలో నాయన ఏట పోతులు, ఏటలు, కోళ్ళు తెంపుతారు. ఇంటింటికి కొత్తనే పడుతుంది మాసం. పండగ అంటే మా ఊర్లో మాసమే. మా ఇంట్లో ఏం చేస్తామంటే ఇక పూజ చేసుకొని, పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం తిని స్నానం చేసి లాస్ట్కి దండం పెట్టుకొని అన్నీ చేసుకొని మధ్యాహ్నం తింటామన్నమాట మాసం. మరి మా కాడ అట్నే వస్తుంది. ఏం చేసాము మేము? అది బాధ. అందరు తిన్నాడో మనకి వాసన వస్తుంటుంది. మరి ఏం చేద్దాం? అయితే ఇప్పుడు ఉగాది పండగ అమావాస్య అంటే ఓకే. అది కదా అసలు ఓకే. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఉగాది పండగ. అంటే మనకి కొత్త పండగ, మనందరికి కొత్త సంవత్సరం. రేపటి నుంచి పంచాంగం కానీ, పంటలు కానీ, ఏది ఎట్లా వండబోతుంది, ఎవరి జాతకం ఎలా వండబోతుంది, వానంత, నష్టం ఎంత, లాభం ఎంత అని అసలు లెక్క ఉగాది రోజు పూజ చేసుకొని పంచాంగం గుళ్ళకి పోయి పంచాంగం వింటే మంచిది. ఇప్పుడు అన్ని సెల్ ఫోన్లో వస్తున్నాయి. వృషభ రాశి, ఎద్దు రాశి, ముక్కు రాశి అని వచ్చిన వేరు, అక్కడ పోయి గుళ్ళో ఉండడం వేరు. అట్లా అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఊర్లలో దేవుడి గుళ్ళలో బ్రహ్మోత్సవాలు అట్లా కూడా చేస్తారు అనమాట. ఉత్సవాలు కూడా చేస్తారు. నేను నెక్స్ట్ ఒక వీడియో క్వశ్చన్ అడగాలి మా ఏమని, అది నెక్స్ట్ వీడియోలో అడుగుతా. బాయ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి.